హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యూటెక్ విత్ ఎస్ఏకే. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ నెల ఫిబ్రవరి 25న ఉంది. ఆ ఎగ్జామ్కి సంబంధించి మోడల్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా గ్రూప్ 2 ప్రిలిమ్స్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వారు డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే దీంట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి: హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఈచ్ సెక్షన్ హిస్టరీ 30 క్వశ్చన్స్, జాగ్రఫీ 30 క్వశ్చన్స్, సొసైటీ 30 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5 hours టైం అయితే ఉంటుంది. సండే మార్నింగ్ 10:30 నుంచి 1 o'clock వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 అనేది ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది, కాబట్టి ఇది గమనించండి. ముందుగా ఇండియన్ హిస్టరీ గురించి అయితే చెప్తాను. 30 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో చూసుకున్నట్లయితే యాన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ 3 టాపిక్స్ అయితే ఇందులో ఇచ్చారు. యాన్షియంట్ హిస్టరీ 10 మార్క్స్, మెడివల్ హిస్టరీ 10 మార్క్స్, మోడర్న్ హిస్టరీ 10 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్. అలాగే 30 క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో మీరు చూసేటప్పుడు నా వీడియోని ల్యాండ్స్కేప్ మోడ్లో అయితే చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే వస్తుంది. అలాగే మీరు ఈ 150 బిట్స్ని సపరేట్గా ఒక నోట్బుక్ తీసుకొని పేజ్లో అయితే రాసుకోండి. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ ఒకవేళ ఇప్పుడు మనం నెక్స్ట్ రాసే సండే ఎగ్జామ్లో అయితే రావచ్చు. కాబట్టి వీటిని బాగా గమనించి ఆన్సర్స్ని కూడా అయితే బాగా నేర్చుకోండి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ద టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బిల్డింగ్స్ దట్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద మడ్ బ్రిక్స్ ప్లాట్ఫామ్స్ వర్ నోన్ యాజ్ అని అడిగారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సిటాడల్స్ అనేది దీనికి ఆన్సర్ అండి. మడ్ బ్రిక్స్ వచ్చేసి ప్లాట్ఫామ్స్, బిల్డింగ్స్ లాగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంటారు. అప్పుడు వేటి మీద కట్టారు, ఎక్కడ కట్టారు అనే క్వశ్చన్ అయితే ఇది దీనికి ఆన్సర్ సిటాడల్స్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెర్రాకోటా మోడల్ ఆఫ్ ఈజిప్టియన్ మమ్మీస్ వర్ ఫౌండ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్. దీనికి ఆన్సర్ లోథల్. టెర్రాకోటల్ మోడల్ అనేది ఈజిప్టియన్ మమ్మీస్ వచ్చేసి ఫౌండ్ చేశారంట. హరప్పన్ సివిలైజేషన్ అన్నా కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నా కానీ రెండు ఒకటే. దీనికి ఆన్సర్ వచ్చేసి లోథల్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రోంజ్ కాస్టింగ్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ పాయింట్ ఇచ్చారు, దేర్ బ్రోంజ్ స్టాచ్యూస్ వర్ మేడ్ యూజింగ్ ద లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని అడిగారు. అలాగే నెక్స్ట్ ద బ్రోంజ్ ఫిగర్స్ ఆఫ్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ అనిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ సివిలైజేషన్. ఈ రెండు కరెక్టా కాదా, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. ఈ రెండు కూడా కరెక్టా కాదా అని అయితే ఈ క్వశ్చన్ అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. ఈ రెండు స్టేట్మెంట్స్ అనేటివి కరెక్టే. బ్రోంజ్ స్టాచ్యూస్ వచ్చేసి లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్తో అయితే చేశారు. అలాగే బ్రోంజ్ ఫిగర్స్ ఆఫ్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ అనిమల్స్ అనేటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనిపించాయి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద బుద్ధిస్ట్ స్కాలర్ అడోన్డ్ ద కోర్ట్ ఆఫ్ కనిష్క. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే అశ్వఘోష. ద బుద్ధిస్ట్ స్కాలర్ అడోన్డ్ ద కోర్ట్ ఆఫ్ కనిష్క, అశ్వఘోష అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ద ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధాస్ బర్త్ వాజ్ గ్రోవ్ నోన్ యాజ్ లుంబిని. గౌతమ్ బుద్ధుని యొక్క జన్మస్థలం లుంబిని. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్లో కూడా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథ వాస్ అసాసినేటెడ్ బై హిస్ కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ. అలాగే సెకండ్ పాయింట్ ద లాస్ట్ శుంగా కింగ్ దేవభూతి వాజ్ అసాసినేటెడ్ బై హిస్ బ్రాహ్మణ మినిస్టర్ వాసుదేవ కన్వా హూ అసర్ప్డ్ ద థ్రోన్. థర్డ్ పాయింట్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాన్వా డైనస్టీ వాజ్ డిపోజ్డ్ బై ద ఆంధ్రాస్.
విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. వీటిలో ఏవి కరెక్ట్ అని అయితే అడిగారు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథ అనేవాడు పుష్యమిత్ర శుంగ అసాసినేట్ అంటే చంపబడ్డాడు. పుష్యమిత్ర శుంగ బృహద్రథాన్ని అయితే చంపేశాడు. అలాగే ద శుంగ కింగ్ దేవభూతి వచ్చేసి బ్రాహ్మణ మినిస్టర్ వాసుదేవ కన్వా ద్వారా చంపబడ్డారు. అలాగే ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాన్వా డైనెస్టీ వాజ్ డిపోజ్డ్ బై ద ఆంధ్రాస్. దీనికి ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. 3 కూడా కరెక్టే దీనికి ఆన్సర్. అలాగే నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోకా స్పీక్స్ ఆఫ్ రిలీజియస్ సింథసిస్. ఈ అశోకుని యొక్క రాక్ ఎడిక్ట్స్ అంటారు, అంటే రాక్ ఎడిక్ట్స్ అంటారు. ఇవి టోటల్గా 14 అయితే ఉన్నాయి. ఇందులో ఏది మనకు రిలీజియస్ సింథసిస్ని చూపిస్తుంది అని అడిగారు. దీనికి ఆన్సర్ రాక్ నెంబర్ 12 అయితే రిలీజియస్ సింథసిస్ని అయితే చూపిస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 డ్యూరింగ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సీతా అధ్యక్ష వాజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద అని అడిగారు. ఈ 8th క్వశ్చన్కి ఆన్సర్ అగ్రికల్చర్కి సీతా సూపరింటెండెంట్ లాగా మౌర్యన్ డైనెస్టీలో సీతాధ్యక్ష లాగా అయితే పనిచేస్తారు. నెక్స్ట్ 9th క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ రూలర్స్ డిడ్ కాంకర్ ద డెక్కన్. ఎవరు మౌర్యన్ రూలర్స్ డెక్కన్ని అయితే పాలించారు అని అడిగారు. దీనికి ఆన్సర్ బిందుసార డెక్కన్ని అయితే పాలించారు. ఇతను బిందుసారుడు మౌర్యన్ రూలర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా విత్ రెఫరెన్స్ ఆఫ్ ద స్కాలర్స్ లిటరేచర్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ధుర్జాతి ఈజ్ అసోసియేటెడ్ విత్ కనిష్క, భౌభూతి ఈజ్ అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన, హరిసేన ఈజ్ అసోసియేటెడ్ విత్ సముద్రగుప్త. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్. వీటిలలో ఏవి కరెక్ట్ అని ఇచ్చాడు. ఈ టైప్ క్వశ్చన్స్ ఈ మధ్య అయితే చాలా అడుగుతున్నారు, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1. ఇందులో ఒక్కటి మాత్రమే కరెక్ట్, 3rd పాయింట్ మాత్రమే కరెక్ట్. ఫస్ట్ పాయింట్ ధుర్జాతి అసోసియేటెడ్ విత్ కృష్ణదేవరాయ, కనిష్కుడు కాదు కృష్ణదేవరాయులు. అలాగే సెకండ్ భావభూతి ఈజ్ అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన. భావభూతి అనేటువంటి వారు కింగ్ యశోవర్మన్ ఆఫ్ కన్నౌజ్కి సంబంధించిన వాడు, కాబట్టి హరిసేన ఈ అసోసియేటెడ్ విత్ సముద్రగుప్త. ఓన్లీ 1 అనేదే కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ ప్యాట్రనైజ్డ్ కన్నడ యాజ్ వెల్ యాజ్ తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 4 ఇచ్చారు. ఇక్కడ రాష్ట్రకూట, చాళుక్య, హౌసాల, చోలాస్ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ 1, 2 and 3. ఇక్కడ చాళుక్యులు, హౌసాల, అలాగే రాష్ట్రకూట ఈ టాప్ 3 వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ కన్నడలో అయితే ప్యాట్రనైజ్ అయితే చేశారు. నెక్స్ట్ 12th క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి కరెక్టో కాదో చూడాలి. ఫస్ట్ పాయింట్ హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మామ్లుక్ డైనాసిటీ. సెకండ్ పాయింట్ వెన్ ఘోరీ వాజ్ అసాసినేటెడ్ ఐబక్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇన్ 1208. He began the construction of Qutub Minar in Delhi. He was succeeded by Iltutmish. ఇక్కడ 4 పాయింట్స్ అయితే ఇచ్చారు, వీటిలో కరెక్ట్ కనుక్కోవాలి. విచ్ ఆఫ్ ది అబోవ్ మెన్షన్డ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ 1 and 3 స్టేట్మెంట్స్ అంటే హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద మామ్లుక్ డైనాసిటీ కరెక్ట్. అలాగే హీ బిగాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ ఇన్ ఢిల్లీ. ఈ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ఈ సెకండ్ స్టేట్మెంట్ అలాగే 4th స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి దీనికి ఆన్సర్ 1 and 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెన్ ముఘల్స్ అటాక్డ్ డ్యూరింగ్ 1299 to 1301. అప్పుడు ఢిల్లీకి సుల్తాన్ ఎవరు? మొఘల్స్ అటాక్ చేసినప్పుడు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ
అనేటువంటి ఆయన ఢిల్లీకి సుల్తానేట్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, ద టాంబ్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ఢిల్లీ షేర్షా సూరి ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్. దీనికి ఆన్సర్ ససారాం. అలాగే నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ pairings of Bhakti saints and the states to which they belonged, the one which is not properly matched is. ఇందులో ఏవి మ్యాచ్ కావట్లేదు అని అడిగారు 15th క్వశ్చన్. ఇందులో చూసుకున్నట్లయితే మీరు శంకరదేవ అస్సాంకి, కబీర్ ఉత్తరప్రదేశ్, నర్సీ మెహతా గుజరాత్, తుర్కారుం బెంగాల్ అని ఇచ్చారు. ఇందులో ఆప్షన్స్ ఏబిసిడి ఇచ్చారు. రాంగ్ ఆన్సర్ వచ్చేసి డి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాట్ ప్రాపర్లీ మ్యాచ్ వచ్చేసి డి, అంటే తుర్కారాం బెంగాల్కి కాదు అని దీని మీనింగ్. అలాగే నెక్స్ట్ 16th క్వశ్చన్, అకార్డింగ్ టు భక్తి సెయింట్ డాష్ గాడ్ ఈజ్ సాగుర బ్రహ్మన్. దీనికి ఆన్సర్ వచ్చేసి రామానుజ. అకార్డింగ్ టు భక్తి సెయింట్ రామానుజ, గాడ్ ఈజ్ సాగుణ బ్రహ్మన్. అలాగే నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఇన్ ద ముఘల్ పీరియడ్. 17th క్వశ్చన్, మిలిటరీ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరు ముఘల్ పీరియడ్లో అని అడిగారు. దీనికి మీర్ బాక్షి వచ్చేసి ఆన్సర్. అలాగే నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. Chowth and Sardeshmukhi were taxes collected in the Maratha kingdom. Second, Sardeshmukhi was 1/4 of the land revenue paid to the Marathas in order to avoid the Maratha raids. Select the correct answer. ఇవి రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్సే కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నన్ ఆఫ్ ది అబౌవ్ 4th ఆప్షన్ అయితే ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 19th క్వశ్చన్, Balaji Bajirao was the Maratha ruler during third battle of Panipat, which took place in which year. ఏ ఇయర్లో వార్ అనేది బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అనేది జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. 1761లో బాలాజీ బాజీరావు అనే ఆయన మరాఠా రూలర్ లాగా థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ వార్ జరిగేటప్పుడు అయితే ఉన్నారు. దీనికి ఆన్సర్ 1761. నెక్స్ట్ 20th క్వశ్చన్, అకార్డింగ్ టు చోలా ఇన్స్క్రిప్షన్ ల్యాండ్ గ్రాంటెడ్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ నోన్ యాజ్. దీనికి ఆన్సర్ దేవాధన. నెక్స్ట్ 21st క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అడ్రస్ మహాత్మా గాంధీ యాజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఫాదర్ ఆఫ్ ద నేషన్ లాగా మహాత్మా గాంధీని అడ్రస్ చేసింది అంటే పేర్కొన్నది ఎవరు అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. దీనికి సుభాష్ చంద్రబోస్ ఆన్సర్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీకి ఫాదర్ ఆఫ్ నేషన్ అని పేరైతే ఇచ్చారు. నెక్స్ట్ 22nd క్వశ్చన్, వాట్ వర్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. దీంట్లో 4 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, అబాలిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ద ఇండియా, డయార్కీ అట్ ద సెంటర్, అబాలిషన్ ఆఫ్ డయార్కీ ఇన్ ద స్టేట్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. దీనికి ఆన్సర్ వచ్చేసి 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే. 1 2 3 4 ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే కాబట్టి దీనికి ఆన్సర్ 4. అలాగే నెక్స్ట్ 23rd చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు ద ఆగస్ట్ ఆఫీసర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇట్ వాజ్ అన్ ఆఫర్ మేడ్ బై వైస్రాయ్ విల్లింగ్డన్ ప్రామిసింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా టు ఇంక్లూడ్ మోర్ ఇండియన్స్. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇట్ ప్రపోజ్డ్ దట్ నో ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ షెల్ బి అడాప్టెడ్ వితౌట్ ద కాన్సెంట్ ఆఫ్ ద మైనారిటీస్. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇందులో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓన్లీ సెకండ్ అనేటువంటిదే కరెక్ట్, ఫస్ట్ వన్ అనేది రాంగ్ కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ వాజ్ రివోల్ట్ ఆఫ్ 1857 ఫైనల్లీ సప్రెస్డ్ బై బ్రిటిష్. దీనికి 24th క్వశ్చన్కి ఆన్సర్ 1859
లో ఫైనల్గా సప్రెస్ అయితే అయిపోయింది 1857 రివోల్ట్. నెక్స్ట్ 25th క్వశ్చన్. With reference to the Swadeshi movement, consider the following statements. Bal Gangadhar Tilak gave a call for Rakhi Bandhan as a token for Hindu-Muslim unity. Second point, Bal Gangadhar Tilak described Swadeshi as yoga of Bahishkar. Which of the statements given above is are correct అయితే అడిగారు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే బాల గంగాధర్ తిలక్ డిస్క్రైబ్డ్ స్వదేశీ యాజ్ యోగా ఆఫ్ బహిష్కార్ అనేటువంటిది ఒక్కటే కరెక్ట్. బాల గంగాధర్ తిలక్ గేవ్ ఏ కాల్ ఫర్ రాఖీ బంధన్ యాజ్ టోకన్ ఫర్ హిందూ ముస్లిం అనేటువంటిది రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. మ్యాచ్ ద పేపర్స్ ఆర్ పీరియాడికల్స్ విత్ ద నేషనల్ లీడర్స్ హూ పబ్లిష్డ్ దెమ్. అబ్దుల్ కలాం ఆజాద్, బాంబే క్రానికల్. ఫిరోజీ షా మెహతా, ఏఎల్ హిలాల్. మిసెస్ అన్నీ బిసెంట్, యంగ్ ఇండియా. ఎంకే గాంధీ, న్యూ ఇండియా. ఇవి ఏవి కరెక్ట్ అని వీటికి మ్యాచింగ్ అయితే చేయాలి. వీటికి మ్యాచింగ్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ దానికి అబ్దుల్ కలాంకి ఏఎల్ హిలాల్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ దానికి చూసుకున్నట్లయితే బాంబే క్రానికల్ వస్తుంది ఫిరోజీ షాకి. అలాగే థర్డ్ మిస్ అన్నీ బిసెంట్కి న్యూ ఇండియా వస్తుంది. ఎంకే గాంధీకి యంగ్ ఇండియా వస్తుంది. 2, 1, 4, 3 అంటే ఫస్ట్ ఆప్షనే మనకి ఇది ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఇండియన్ నేషనల్ ఆర్మీ వాస్ ఆర్గనైజ్డ్ టు ఫైట్ అగైనెస్ట్ డాష్. దీనికి బ్రిటిష్ ఇన్ ఇండియా. ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిషులకు వ్యతిరేకంగా అయితే పోరాడారు. దీనికి ఆన్సర్ బ్రిటిష్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 28th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యూనియనిస్ట్ పార్టీ ఈజ్ ఆర్ కరెక్ట్. 2 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ పార్టీ రిప్రజెంటింగ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ ఇన్ బెంగాల్. ఇట్ వాజ్ అపోజ్డ్ టు ద ఐడియా ఆఫ్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఇండియా అండ్ పాకిస్తాన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2. ఇట్ వాస్ అపోజ్డ్ టు ద ఐడియా ఆఫ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఫస్ట్ వన్ అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే అసెషన్ అండ్ రీజన్ అయితే ఇచ్చారు. అసెషన్లో చూసుకున్నట్లయితే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 provides the partition of India and the creation of 2 independent dominions of India and Pakistan. ఇది అసెషన్ అయితే ఇచ్చారు. అలాగే రీజన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 abolished the office of the viceroy. In the context of the above 2 statements, which one of the is or correct? దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ అసెషన్ అండ్ ఆర్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ హిస్టరీ 30th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైమన్ కమిషన్ కేమ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్. సైమన్ కమిషన్ ఇండియాలోకి ఏ సంవత్సరంలో వచ్చింది? 1928లో అయితే సైమన్ కమిషన్లో ఇండియాలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం 30 హిస్టరీ క్వశ్చన్స్ అయితే 30కి 30 అయితే ఇప్పుడు చూసాం మోడల్. ఈ మోడల్ టైప్లో అయితే మనకి ఎగ్జామ్లో అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా పర్సనల్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. మీరు నోటిఫికేషన్స్ వస్తే మీరు నా వీడియోని అయితే అప్రోచ్ కాగలరు. మీరు ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీకు రాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే నా ఛానల్ యొక్క లింక్ని వారికి పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ గ్రూప్ 2కి సంబంధించైనా ఈ గవర్నమెంట్ జాబ్ ఏ వాటికి సంబంధించైనా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి. మీకు
ఈ కామెంట్స్ నాకు మీరు చేసిన కామెంట్ గురించి నాకు తెలియకపోయినా కానీ నేను వేరే వారితో తెలుసుకొని మీకు కామెంట్ ఒక రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వాటి గురించి వీడియోస్ కావాలో అన్నా కానీ నేను వాటికి సంబంధించి అయితే వీడియోస్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసి వేరుండేటి. అప్పుడు ప్రిలిమ్స్లోనే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉండేది, ఎకానమీ ప్లానింగ్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అలాగలేదు, సిలబస్ అంతా చేంజ్ చేశాడు. ఇప్పుడు 5 టాపిక్స్ అంటే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, ఈ 5 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 2.5 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సండే మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు 10 కంటే ముందే మీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉండండి. హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే మీరైతే ఉండాలి. ఎందుకంటే లోపలికి అయిన తర్వాత మీకు పేపర్స్ ఇచ్చి వాటి మీద సిగ్నేచర్స్ ఇలాంటి సమ్ వర్క్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఎవరెవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి, చాలా బాగా హార్డ్ వర్క్, ఈ 1 week హార్డ్ వర్క్ చేయండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. అలాగే మోడల్ పేపర్స్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఇలాంటి మోడల్ పేపర్స్ కూడా చేయండి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.